like and subscribe. Let's start the video. అసలు డేజావు అంటే ఏమిటి తెలుసుకుందాం రండి. మనం కొన్నిసార్లు ఎప్పుడూ చూడని ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే అరే దీన్ని మనం ఇంతకుముందే ఎప్పుడో చూసాం అనే ఒక రకమైన భావన కలుగుతుంది. ఇలా మీకు కూడా కొన్నిసార్లు ఏవైనా పనులు చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా ఒక సంఘటన ఎదురైనప్పుడు కానీ ఇలాగే ఇంతకు ముందు జరిగింది కదా అని అనిపించే ఉంటుంది. అయితే ఇలాంటి ఒక రకమైన భావననే డేజావు అంటారు. అయితే డేజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. దీనికి గతంలో జరిగింది అనే మీనింగ్ వస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం దాదాపు 80% మంది ప్రజలకు ఈ ఫీలింగ్ కలుగుతుందట. అయితే డేజావుకు సంబంధించి సైంటిస్టులు వివిధ రకాల కారణాలు చెబుతున్నారు. మనం ఏ పని చేస్తున్నా కంటికి కనిపించేదంతా మన మెదడులో స్టోర్ అవుతుంది. మనం పట్టించుకోని కొన్ని దృశ్యాలను కూడా మన మెదడు స్టోర్ చేసుకుంటుంది. ఇలా అనేక విషయాలను మెదడు నిక్షిప్తం చేసుకుంటుంది. అయితే మనం ఏదైనా కొత్తగా చూసినా, కొత్త ప్రదేశానికి వెళ్ళినా అది ఆల్రెడీ మెదడులో స్టోర్ అయిన విషయానికి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన మెదడులో ఒక ఇల్యూషన్ క్రియేట్ అయ్యి మనం కొత్తగా చూస్తున్నది ఇదివరకే చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే డెజావుకు ఇదే ఖచ్చితమైన రీజన్ కాదని చెబుతున్నారు సైంటిస్టులు. మీకెప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ కలిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ తప్పకుండా కలిగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.